చిన్మయ్. చిన్మయ్ ఎవరమ్మా? మెట్ల చిట్టాపూర్. ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు అమ్మా? నేను యూపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నాను. యూపీఎస్సీ రాద్దాం అనుకున్నావు. అబ్బా, మంచి గోల్. 2 సంవత్సరాల నుంచి కళాశాలను చూస్తున్నావు. అవును సార్. మీ లెక్చరర్లు ఏ విధంగా బోధిస్తారమ్మా? రోజు వస్తారా కాలేజీకి? వస్తారు సార్, మంచిగా బోధిస్తారు. మీ ఎంపీసీ గురించి అడుగుతున్నా. మీ ఎంపీసీలా బాటనీ ఉండదు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులకు రోజు లెక్చరర్లు వస్తారా రారా? రోజు వస్తారు సార్. మాకు మంచిగా లెసన్స్ చెప్పి వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అయినా మా కోసం, మా జీవితాల కోసం వాళ్ళ స్ట్రెస్ ఫీల్ కాకుండా మా కోసం మంచిగా చెప్తారు సార్. కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మేము పైననే ఉంటున్నాం. పైన అసలు కన్స్ట్రక్షన్ సరిగ్గా కాలేవు, అయినాయి కానీ సగమే ఆపేసిర్రు. ఫ్యాన్స్ లేవు. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫుల్లీ ఇబ్బంది పడుతున్నాం సార్. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే ఏడుపస్తుండే మాకు. బెంచెస్ గర్ల్స్కి ఇట్లా బెంచ్ మీద కూర్చుంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మళ్ళా మా టాయిలెట్స్ కూడా ఫుల్ అసలు ఇబ్బంది అవుతుంది. నాన్ లోకల్ వాళ్ళు అక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది పడుతుంది కదా సార్. కొందరు అదే హాస్టల్కి వెళ్ళిపోతారు. లోకల్స్ వాళ్ళు రావచ్చు, ఏం కాదు, వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి. బట్ ఈ నాన్ లోకల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. పిల్లలు కళాశాలకు రావాలంటే హాస్టల్ సౌకర్యం లేదు కాబట్టి రోజు వచ్చిపోవాలి కాబట్టి ఇదంతా ఇబ్బంది ఏందని చెప్పేసి హాస్టల్ వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోతున్నారు.